సినిమా డైలాగులు చెబుతూ ఊగిపోవడం, నోటికొచ్చినట్టు ఏది పడితే మాట్లాడడం పవన్ కళ్యాణ్కే చెల్లుతుంది. సమయం సందర్భం ఏదైనా ప్రత్యర్థులపై బురజల్లడమే పనిగా పెట్టుకున్నారాయన. తిరుపతి సభలో మాట్లాడిన పవన్ తన నట విశ్వరూపాన్ని చూపారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. తనదైన స్టైల్లో గంతులేస్తూ మరోసారి ఊగిపోయారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డు వివాదంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దోషిగా చూపించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని ఈ వ్యవహారంలోకి లాగే ప్రయత్నం చేశారు. పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు విన్నారు కదా. ధర్మారెడ్డి ఏమయ్యారని ప్రశ్నిస్తున్నాడు. అసలు ధర్మారెడ్డి రిటైర్డ్ అయ్యి చాలా రోజులైంది కదా, ఆ విషయం కూడా పవన్ కు తెలియదా? టీటీడీ కొత్త ఈవోగా శ్యామలరావు నియమితులైన విషయం అందరికీ తెలిసిందే. లడ్డు వివాదం సమయంలో శ్యామలరావు హైలైట్ అయ్యారు. ఇప్పుడు కావాలనే ధర్మారెడ్డిని మధ్యలోకి లాగి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఇంకో విషయం ఏమన్నారో వినండి. వాళ్ళకి 11 సరిపోలా, ఒకటికి పరిమితం చేద్దాం. వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. మళ్ళీ ఎన్నికలు వస్తే 11 కాదు, ఒక సీటు ఇస్తారట. గురివింద సూక్తులా ఉన్నాయి పవన్ వ్యాఖ్యలు. ఓటమి భయంతో ఒంటరిగా పోటీ చేయలేక పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పవన్ ఈ మాటలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ తాను కూడా ఓడిపోతానని తెలుసు కాబట్టి కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పవన్ వైఎస్ఆర్సీపీని ఒక్క సీటుకే పరిమితం చేస్తారట. మరో విషయం పవన్ ఏమన్నారో వినండి. ఇన్ ఆల్ దీస్ 5 years when 30,000 31,000 above girls were missing. పవన్ వ్యాఖ్యలు ఎలా ఉంటే 2019 నుంచి 2023 వరకు అదృశ్యమైన బాలికలు, మహిళల్లో కేవలం 663 మందిని మాత్రమే ట్రేస్ చేయాల్సి ఉన్నట్లు 31 జూలై 2024న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. మరి చంద్రబాబు హయాంలో మిస్ అయిన మహిళల గురించి మాత్రం పవన్ కు పట్టింపు ఉండదు. ఇంకో విషయం ఏమన్నారో వినండి. మిస్టర్ జగన్ రెడ్డి, he has, the former chief minister has 29 pending cases. అవి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక జగన్మోహన్ రెడ్డిపై సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి పెట్టించిన కేసులని ఇండియా టుడే కథనం రాసింది. మరి చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి కదా, అవెందుకు చెప్పడం లేదు పవన్? అమరావతి కాంట్రాక్టర్ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగుల్లో 119 కోట్లు అంటే 20% ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పిండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చారని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. బాబు పర్సనల్ సెక్రటరీ పిండ్యాల శ్రీనివాస్ చౌదరి ఇంట్లో 2020 ఫిబ్రవరి 13న ఐటీ అధికారులు సోదాలు జరిపినప్పుడు 2,000 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లూవాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదని సిమెన్స్ చెప్పిందంటే, టెండర్ లేకుండా సిమెన్స్ పేరుతో 371 కోట్లు నొక్కేశాడు చంద్రబాబు. ఈ స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థ ఈడీ 4గురిని అరెస్ట్ చేసింది. మరి కేంద్ర సంస్థలు కూడా తప్పు చేశాయా పవన్? బాబును అరెస్టు చేస్తే నిరసనగా నడి రోడ్డు మీద పడుకున్నావు కదా, అదెందుకు చెప్పడం లేదు పవనానంద స్వామీజీ?